ఇక్కడ చేసిన పదార్థందరికీ నాకు నమస్కారాలు. గౌరవ పెద్దలు సభాధ్యక్షులైనటువంటి గౌరవనీయులైనటువంటి ప్రొఫెసర్ తిరుమలి గారికి మరియు గౌరవ పెద్దలు హరినాథ్కి ఇమినెంట్ పర్సనాలిటీ ప్రొఫెసర్ గారికి మరియు గౌరవ పెద్దలైనటువంటి మేడం మంగళేశ్వరి గారికి ప్రొఫెసర్ గారు ఇంతకుముందే ముందు మాట్లాడారు. గౌరవ పెద్దలైనటువంటి ప్రొఫెసర్ వెంకటేశ్వర గారికి, గౌరవ సోదరిమణి లతా గారికి, ఇంకా చాలామంది ఉన్న పెద్దలందరికీ నాకు నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడానికి ప్రధానమైనటువంటి కాదు. ఎంతోమంది పెద్దలు ఉన్నారు. చరిత్రలో చాలా సంవత్సరాల క్రితం ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఒక మహానుభావుల చరిత్ర మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం పెడుతున్నాం. ముఖ్యంగా సావిత్రిబాయి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్. చాలామందికి తెలియదు. న్యాయంగా అయితే ఆమె చాలా ఈ పాటికే ఇంకా మన ఓబీసీ వచ్చినందుకు, ఒక వెనుకబడ్డ తరగతిలో నుంచి వచ్చినందుకు ఈ మాత్రం కూడా గుర్తింపు ఆమె రాలేదు. కానీ నిజంగా ఆమె ఇంకెక్కడైనా ఉంటుంటే ఈ పాటికి ఆమె పేరు మీద ఎన్నో నచ్చేట్టు కానీ ఈ సందర్భంలో మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాము. కానీ లోపం మనలో ఉన్నది. చరిత్ర అనేది మనం తిరగబడకపోతే ఇదంతా కూడా చరిత్రలో కలిసిపోయేటువంటి ఈ కాలగర్భంలో కలిసిపోతుంది కనుక చరిత్ర తిరగకూడదు. చరిత్ర మనది. ఈ దేశం ఎందుకంటే ఈ దేశం మనది కదా, ఈ సమాజం మనది కనుక ఎవరో కొంతమంది స్వార్థపరుల మూలంగా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడే వాళ్ళందరూ కొంతమంది మాట్లాడారు. స్వార్థము ప్రతి సమాజంలో ఉంటారు. మన కుటుంబంలో, మన సమాజంలో ఉంటారు. కనుక ఏ కుటుంబంలో స్వార్థపరులు చేసే కార్యక్రమాన్ని నిజాలు పరిగణలో చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, కనుక ఆమె మహానుభావాలు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఆమె రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. న్యాయంగా ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకులు చెప్పవచ్చు. కానీ మనం ఆవేదనతో మాట్లాడలేదు. ఏదైనా సరే దాంట్లో ఒక విధమైనటువంటి వితౌట్ ప్రూఫ్స్ ప్రధానమంత్రి కానీ ఎవరిని కానీ ఎవరితో మాట్లాడినా వితౌట్ ప్రూఫ్సే. కనుక మీరు రీసెర్చ్ చేసి మొత్తం జీవితం అంతా కూడా దీంట్లోనే అంకితమైనటువంటి ఒక వ్యక్తులు, అలాంటి వ్యక్తులతో చెప్పించాలి. ఆ రోజు మనము కరెక్ట్ మనమే ఆలోచన చేసే విధంగా ఉండాలి తప్ప, ఆలోచన విధానంతోనే మనం మాట్లాడాలి తప్ప ఆవేదనతో మాట్లాడకూడదని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, కనుక ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు. ఇంతకుముందు మేము మాట్లాడారు, ఇంకా మాట్లాడతారు ఒకరిద్దరు. సమయం కూడా కొంత సమయమే తీసుకోమన్నాం. కానీ నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ముఖ్యంగా ఈ యొక్క అవేర్నెస్ అనేది తీసుకురావాలి. మెజారిటీ పీపుల్ అవేర్నెస్ లేకపోతే చాలామంది రాజ్యంలో కూడా ఈరోజు రాజులను అనుకుంటున్నారు. కనుక రాజ్యాంగం ఎప్పుడు కూడా రాజులను గుర్తించలే, ప్రతినిధులనే గుర్తిస్తుంది. కనుక ఎంతమంది ప్రజలు కూర్చోతారు కనుక చట్టసభలలో ఇట్ ఈస్ ఓన్లీ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, నాట్ ది పీపుల్స్. రాజరికం ఏనాడో అమలు చేయబడింది ఈ దేశంలో కూడా. కానీ ఇప్పటికి కూడా చాలా మంది రాజులనే అనుకుంటున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనమేదో కావాలంటే కావాలి ముందుకురాలైనా అంటే వీళ్ళు జీవితంలో ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. చాలా స్కీమ్స్ ఇదంతా కూడా ప్రజలు కట్టినటువంటి ఒక పనులు. మేము కూడా అడ్మినిస్ట్రేషన్ చేసాం. అడ్మినిస్ట్రేషన్లో ఒకసారి అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క న్యాయపై ఎక్కడి నుంచి వస్తుంది కూడా మనకి ఈరోజు బడ్జెట్ ఉన్న 1 lakh crores ఉంటున్నాం. నన్నట్టుగా పేదలు కట్టినటువంటి ఒక బడ్జెట్లో ఇది పేదలకు పరిచయమంటే కూడా వీళ్ళు జీవితంలో ఇచ్చినట్టు మేము ఏదో ఇస్తున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళ యొక్క బతుకుదేమేంటో ఇదంతా కూడా ఈ సందర్భం కూడా కాదు. కానీ నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేసేది, యూ మస్ట్ రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ ది పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. కానీ రాజులం అన్నట్టుగా మీరు బిహేవ్ చేయడం మంచిది కాదని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, ఇప్పటికి కూడా 67 సంవత్సరాలు అయింది స్వాస్థ్యం గురించి. చదువు చెప్పాలని చెప్పి 10 years ఒకటే మన రాజ్యాంగం చెప్తుంది 10 years అందరికీ చదువు వస్తుందని చెప్పి. ఆ రోజు ఊహించినారు కూడా, భ్రమలో పడ్డారు కూడా చాలామంది రాజ్యాంగకర్తలందరూ కూడా. అంబేద్కర్ కూడా 10 years ఒకటే మాకు రిజర్వేషన్ కూడా అవసరం పడకపోవచ్చు అని చెప్పి.
అందరికీ చదువు వచ్చేస్తుంది, చదువు వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. 67 ఏళ్ళైనా ఇప్పటికీ దేశంలో పరిస్థితి లేదు. మీరు ఇప్పటికి కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, సగం మందికి చదువు రాదు, చాలా మందికి ఇంకా చాలా ఎస్పీలకు, ఎస్సీలకు, బీసీలకు, వీళ్ళకు ఎవరికి చదవచ్చని సగం మందికి ఇంకా ఎందుకు రాకపోతుంది? దే ఆర్ నాట్ ఫుల్ఫిలింగ్. అసలు న్యాయంగా అయితే వీళ్ళందరినీ కూడా మనం ఒక శిక్షకులుగా, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, ప్రతి ఒక్కరిని శిక్షకులకు మేము జవాబు చెప్పాలి. ప్రతి ఒక్కరు ఎవరు పాలన చేసినాడో వాడు జవాబు చెప్పాలి. మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక బికాస్ యు ఆర్ డెరైవింగ్ ది పవర్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఉన్న చెప్పబడినటువంటి యొక్క అంశాలను మీరు ఇగ్నోర్ చేసి మొత్తం రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడము ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తుంది. దీనికి అంతా కారణం ఏంటంటే, ఎవరైతే పరిపాలన చేపడుతున్నారో, నేను చాలామంది ఢిల్లీలో చాలామందితో అన్నాను, అన్లెస్ అంటే మెజారిటీ పీపుల్ ఓబీసీల సమస్య ఓబీసీలు పరిష్కారం చేసుకోరు, లేకపోతే ఎస్సీల సమస్యను ఎస్టీల సమస్యను వాళ్ళు పరిష్కారం చేసుకోరు. కనుక ఈ దేశంలో బికాజ్ దిస్ కంట్రీ మెజారిటీ పీపుల్ వీళ్ళే కనుక వీళ్ళు బాగుపడకుండా దేశం బాగుపడుతుంది అనుకోవడం చాలా ప్రమాణం కూడా ఈ సందర్భంలో మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, వాళ్ళు ఓట్లు వేసినంత మాత్రాన, ఎయిర్పోర్ట్లు వేసినంత మాత్రాన, లేకపోతే ఓడరేవులు పెట్టినంత మాత్రాన ఈ దేశం బాగుపడదు. ఆ దేశంలో ఉన్న ప్రజలేంటి, ఆ యొక్క అన్నింటి మీద కూడా మనం ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా మీకు ఇక్కడ ఉన్నటువంటి యొక్క రెలవెంట్గా మన సావిత్రిబాయి పూలే గురించి ఇంకా చాలా మంది కూడా ఒకరు మాట్లాడవాలన్నారు ఒకరు. కానీ నేను ఎక్కువ దాంట్లో ఇంకా చాలా సందర్భాలు వస్తాయి, నేను మాట్లాడుకోకుండా అప్పుడు మీకు ఒక్కరికే నేను రిఫర్ చేసేది, ఇట్ ఈస్ నాట్ ది దీంట్లో ఇంతకుముందు అడిగారు సార్ మంచి ఇన్స్టిట్యూషన్ ఉందని చెప్పి, ఎక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదని చెప్పి కూడా నేను కన్స్ట్రక్షన్ అప్పుడే అందరికి చెప్పాను. మనకు ఉన్నటువంటి ఒక ఎక్కడ కూడా వీఆర్ నాట్ హమ్ కిసీ సే కమ్ నహీ హై. హమ్ మన దేశంలో కూడా వదిలిపెడతా ఉంటే మీరు వదిలిపెడుతున్నాం, మనం ఎప్పుడబడదలుచుకుంటే వాళ్ళు ఎవరు ఎంత అని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, ఎవరికి నాలెడ్జ్ ఇందులో తక్కువ అని చెప్పి కూడా మనం అందరూ కూడా అనుకోకూడదు. ఎప్పుడో మనం చూస్తాం, యూ టెల్ మీ వన్ సావిత్రిబాయి ఏ కమ్యూనిటీలో పుట్టారు. సావిత్రిబాయి లాంటి ఒక 150 సంవత్సరాల క్రితము ఆ రోజులలో ఆమె తన యొక్క ఎవరికి భయపడకుండా ఒక సిస్టమ్ని ఛాలెంజ్ చేసుకుంటూ చదువు నేర్పించి రంగాల వర్గాలకు చదువు చెప్పించడానికి తను నేర్చుకొని తను చదువు చెప్పించి అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ లేడీ టీచర్ ఇన్ ది వరల్డ్. మొత్తం భారతదేశంలోనే ఆమె అంత కష్టపడతారు. ఆ రోజు అంతటి వ్యక్తులు ఎవరున్నారు కనుక తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు అనుకోవడం చాలా పొరపాటు చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, కనుక ఎంపవర్మెంట్ మీకు కావాలి. మనలో చైతన్యం వస్తే ఆటోమేటిక్గా ఇతరులను ఛాలెంజ్ చేయొచ్చు. చైతన్యం మనకు లేకుండా ఒకరికి సౌదపరిని నువ్వు పక్కన పెట్టేస్తే ఇంకో 10 మంది కొడతారు. ఎక్కడి నుంచో వస్తారు, నువ్వు చైతన్యవంతులు అయితే ఒకడు కూడా ఉంటాడు అని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, చైతన్యం ఒకటే పరిష్కారం, దీనికి చదువు ఒకటి పరిష్కారము. చదువు కోసము, టీచర్స్ కోసము మనం ఏది మాట్లాడినా దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉందా. బ్యాక్గ్రౌండ్ లేకుండా నువ్వు మాట్లాడితే ఆవేదనతో మాట్లాడుతున్నావు అనుకుంటాను. చాలామంది ఓబీసీలు అనగానే, లేకపోతే ఎస్సీ ఎస్టీలు అంటే అరే వీళ్ళకి ఏముంది, ఏదో ఇచ్చి పడేసేస్తూ పోతుంది అనుకుంటాను. కానీ అట్లా కాకుండా మనం అందరం కూడా ఇప్పుడు మనం న్యాయం కోసం మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పెద్దలు చేస్తున్నటువంటి ఒక రీజన్స్ను మనం ఉపయోగించుకొని దాన్ని సరైన మార్గంలో వాడుకున్నట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ విధమైనటువంటి ఒక ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అన్ని జిల్లాలలో కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఒక్కొక్క పెద్ద బీసీ భవన్స్ కట్టాలని చెప్పి అనుకుంటున్నాం. చేస్తున్నాం 10 crores అయినా సరే ప్రతి జిల్లాకు ₹1 చొప్పున మనం బిల్డ్ చేయడానికి సిద్ధంగా ఉందని దీంట్లో మీరందరి యొక్క సహకారం, మీ యొక్క ఆశీర్వాదం దీనికి సహకారం చాలా అవసరమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.